ఫ్రెండ్స్ టెక్నోస్ 2050కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 27, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐకో నుంచి ఐకో 15 లాంచ్ డేట్ ని నిపుణ్ మారియా అయితే టీజ్ చేశారు. ఆయన ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్ళి చూస్తే ఒక డేట్ అయితే టీజ్ చేస్తున్నారు 27 అని చెప్పేసి. అంటే నెక్స్ట్ మంత్ 27 నవంబర్ 27 కి ఐకో 15 లాంచ్ అవ్వచ్చు. నాకు 26 అని రిపోర్ట్ వచ్చింది, నా 27 అంటున్నారు, ఇంకొకరు 28 అంటున్నారు. ఆ డేట్లోనే వస్తుంది 25, 26, 27. సో మోస్ట్లీ నిపుణ్ మారియా ఆయన హెడ్ కాబట్టి ఐకోకి. సో 27 అని మనం లాక్ చేసుకోవచ్చు. ఐకో 15 కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇది మీకు 27 నవంబర్ లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ మనకి ఈవీ లీక్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఏదైతే ట్రైఫోల్డ్ ఫోన్ సామ్సంగ్ తీసుకురాబోతుందో 100% తీసుకొస్తుందని చెప్తున్నారు. అండ్ ఏ దేశాలకు తీసుకొస్తే కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఏ దేశాలకు వస్తుంది అంటే ఇది కొరియాకి వస్తుంది, చైనా, సింగపూర్, తైవాన్, యుఏఈ ఈ దేశాల్లో లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ యుఎస్ఏ లేదు, యుఎస్ఏ కూడా తీసుకొస్తారు మోస్ట్లీ. ఎందుకంటే రీసెంట్గా XR హెడ్సెట్ తీసుకొని వచ్చింది సామ్సంగ్, అది ఓన్లీ సౌత్ కొరియా అండ్ యుఎస్ఏలో తీసుకువచ్చింది, మిగతా దేశాలకు తీసుకురాలా. యుఎస్ఏలో కూడా మోస్ట్లీ తీసుకొని రావచ్చు. ఇండియాకి మోస్ట్లీ ట్రైఫోల్డ్ ఫోన్ తీసుకురాకపోవచ్చు. ఒకటి ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అంత ప్రైస్ పెట్టి కొంటారా లేదా అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో మరి చూడాలి. ఇండియాకి అయితే ప్రజెంట్ అయితే లిస్ట్లో లేదు, ఫ్యూచర్లో తీసుకొస్తారని చూద్దాం. నెక్స్ట్ మన నథింగ్ ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్ ఉన్నాయి కదా, వాళ్ళే 3A సిరీస్ బడ్జెట్లో ఉంటాయి కదా, వాటిలో బ్లోట్వేర్ అయితే యాడ్ చేయబోతున్నారు. రీసెంట్గా నథింగ్ OS బీటా ఇచ్చారు, నథింగ్ OS 4. దీనిలో లాక్ స్క్రీన్లో గ్లాన్స్ వాల్ పేపర్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళు కమ్యూనిటీ పేజ్లో కూడా పెట్టారు. ఫ్యూచర్లో నథింగ్ ఫోన్స్ బడ్జెట్ ఫోన్స్లో మీకు యాడ్స్ అయితే వస్తాయి. అండ్ మీరు ఫోన్ ఓపెన్ చేయగానే ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా ఉంటాయి. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసే యాప్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటి యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ చేసి పంపిస్తామని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు కొన్ని థర్డ్ పార్టీ యాప్స్తో పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారు చెప్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే కాస్ట్ కటింగ్, ఫోన్ ప్రైస్ తగ్గించడానికి మేము థర్డ్ పార్టీ వెండర్స్తో పార్ట్నర్షిప్ తీసుకొని వాటిని వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ మీ ఫోన్లో యాప్స్ రూపంలో తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి iPhone 17 Pro 17 Pro Maxలో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యాడ్ చేశారు కదా, దీన్ని ఇప్పుడు ఐప్యాడ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ 2026లో ఏదైతే ఐప్యాడ్ రాబోతుందో టాప్ మోడల్ అది M6 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ప్రజెంట్ M5 నడుస్తుంది, M6 చిప్తో వస్తుంది. అండ్ దీనిలో వీళ్ళు ఈ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే పవర్ఫుల్ చిప్స్ ఇవి, మనం పెద్ద టాస్క్లు కూడా చేయొచ్చు, ఎడిటింగ్ ఇట్లాంటి టాస్క్లు కూడా మీరు చేయొచ్చు ఐప్యాడ్స్లో. అందుకని చెప్పేసి కూలింగ్ సిస్టమ్ ఇంకా బెటర్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్స్ కి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Samsung Buds 3 Pro ఒకవేళ మీ దగ్గర కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 7,000 రూపాయలు డిస్కౌంట్లో వస్తున్నాయి, 10,999 రూపాయలకి వస్తున్నాయి. ఒకవేళ మీకు కెనరా బ్యాంక్ లేదు, HDFC బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఉంటే ఒక 6,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది, 11,999 రూపాయలకి వస్తుంది. డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఓపెన్ అయ్యి సోరా అని చెప్పేసి ఒక యాప్ తీసుకొని వచ్చింది, వీడియో క్రియేషన్ యాప్ అనమాట. మనం మైండ్లో ఉన్నది ఏదన్నా చెప్పామనుకోండి టెక్స్ట్ రూపంలో వేస్తే అది వీడియో రూపంలో క్రియేట్ చేసేస్తుంది. ఇప్పుడు జర్మన్ షెపర్డ్ ఒక బెంచ్ మీద కూర్చుంది అంటే ఒక వీడియో రూపంలో చేసిస్తుంది, అట్లా చేయొచ్చు మనం. ఇట్లానే ఇప్పుడు మ్యూజిక్ క్రియేషన్ యాప్ కూడా తీసుకొని వస్తుంది ఓపెన్ అయ్యి. అంటే మ్యూజిక్ మనం బేసిక్ నుంచి మీకు ఎలా కావాలి, మీరు డ్రమ్స్ యాడ్ చేయి, పియానో యాడ్ చేయి, ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేయడం, మీరు స్క్రాచ్ నుంచి ఒక మ్యూజిక్ క్రియేట్ చేయాలనుకుంటే ఏ సహాయంతో మీరు క్రియేట్ చేయొచ్చు. ఒక మ్యూజిక్ యాప్ మీద ఓపెన్ అయ్యే వర్క్ చేస్తుంది, అందులో తీసుకొని వస్తుంది. ఇది మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరెవరు దీన్ని యూస్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా మంది ఇంట్లో యూస్ చేస్తూ ఉంటారు. అమెరికాలో కంపెనీ ఉంది, కంపెనీ పేరు వచ్చేసరికి ఈకోవాక్స్ అని ఉంది. వీళ్ళు కూడా రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ తయారు చేస్తూ ఉంటారు, అమెరికాలో యూస్ చేస్తున్నారు వీటిని. సో వీటిలో కొన్ని మిస్బిహేవ్ చేస్తూ ఉన్నాయి అనమాట. అంటే నార్మల్గా అవి నైట్ టైంలో అందరు పడుకున్నాక క్లీన్ చేస్తాయి, ఇంటిని క్లీన్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే అది రోజంతా యాక్టివ్లో ఉంటున్నాయి. అండ్ పిల్లలు బట్టలు మార్చుకుంటే వెళ్ళి అక్కడ రూమ్ ముందు నించోవడం, ఇంట్లో పెట్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిని తరమడం, వాటి వెనక పడడం ఇట్లా చేస్తూ ఉన్నాయి. కొంతమందికి డౌట్ వచ్చింది వీటి ఏమైనా హ్యాక్ అయినాయి అని చెప్పి రీసెట్ చేసేసారు. రీసెట్ చేసినా కానీ మళ్ళీ అలానే బిహేవ్ చేస్తున్నాయి. సో కంపెనీ కూడా దీని గురించి ఏం రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. వీటిని అయితే హ్యాక్ చేశారు యాక్చువల్గా. 100 మీటర్ డిస్టెన్స్ నుంచి ఎవరైనా వీటిని ఒక లూప్ హోల్ ఉంది దీనిలో, దాన్ని యూస్ చేసి హ్యాక్ చేస్తూ ఉన్నారు. హ్యాక్ చేసి దీన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఇంట్లో ఏదైతే మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఇంట్లో ఏదైనా మంచి టైం దొరికింది అనుకోండి, ఏమైనా విలువైన వస్తువులు ఇట్లాంటివి ఉన్నా కానీ అవి చెక్ చేసుకొని వచ్చి దొంగతనాలు ఇట్లాంటివి కూడా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్లా ఈ హ్యాకర్స్ అయితే వీటిని వాడుతున్నారు. ఇలా ఉంటుంది అన్నమాట. టెక్నాలజీ మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇవి మనకి రిటర్న్ ఇలా గిఫ్ట్ ఇస్తాయి. నెక్స్ట్ మనకి చైనా నుంచి ఒక షిప్ షెంజన్ నుంచి లాస్ ఏంజల్స్ వెళ్తుంది, అంటే యూఎస్ఏకి వెళ్తుంది. దానిలో 50 కంటైనర్స్ లో ఐఫోన్స్ ఉన్నాయి, iPhone 17 ఆల్మోస్ట్ ఒక 5 లక్షల పైన iPhone 17 ఉన్నాయి ఆ కంటైనర్స్ లో. వీళ్ళు చెప్పేదాని ప్రకారం షిప్పింగ్ మేనేజ్మెంట్ చెప్తున్నసరికి ఇవి మునిగిపోయినాయి, మొత్తం సముద్రంలో పడిపోయినాయి అని చెప్పేసి కొన్ని ఇమేజెస్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ మొత్తం వర్క్ చూసుకుంటే దగ్గర 5 లక్షల ఐఫోన్స్ అంటే 4,200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంత వర్త్ ఐఫోన్స్ సముద్రంలో పడినట్లు చెప్తున్నారు. యాపిల్ సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు.
ఈ న్యూస్ ఇంకా అంత వైరల్ కూడా అవ్వలేదు, బయటకు కూడా ఏం రాలేదు. నిజమా అబద్ధం కూడా ఇది డౌటే, కానీ కొన్ని పబ్లికేషన్స్ అయితే వీటిని పోస్ట్ చేస్తూ ఉన్నాయి, ఫొటోస్ పోస్ట్ చేసి ఇన్ని ఐఫోన్స్ మిస్ అయినాయి అని చెప్పేసి. ఇదే బిగ్గెస్ట్ లాస్ అని చెప్పవచ్చు ఒకవేళ ఇది జరిగితే. ఇంతకుముందు రీసెంట్గా ఒకటి జరిగింది, లండన్లో ఒక ట్రక్ దొంగతనం చేశారు, దానిలో శాంసంగ్ ఫోన్స్ ఉన్నాయి, Z Fold 7 ఇట్లాంటి కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి, దానిలో దగ్గర 90 కోట్ల వర్త్ పోయినాయి. ఇక్కడ పోతే లాస్ ఏం లేదు, కంపెనీకి లాస్ ఏం ఉండదు, ఇక్కడ కూడా యాపిల్కి ఏం లాస్ ఉండదు, ఎందుకంటే ఇవన్నీ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట, ఇన్సూరెన్స్ వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇక్కడ 5 లక్షల ఐఫోన్స్ కానీ మిస్ అయినాయి అనుకోండి, షార్టేజ్ ఉంటుంది. ఆల్రెడీ తయారు చేసిన ఐఫోన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి కదా, ఇప్పుడు షార్టేజ్ నడుస్తుంది, ఐఫోన్స్ దొరకడం కష్టం అయిపోతుంది. సో ఇది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ప్రసాద్ టోనీ అడుగుతున్నారు, అన్న ఎందుకు ఐఫోన్ రాగానే ఇచ్చే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఆండ్రాయిడ్ ఇవ్వలేదు, ప్రాసెసర్ ఏమో ఫ్లాగ్షిప్ రేంజ్ ఉంటుంది, ఐఫోన్తో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే ఐఫోన్ ఉన్నంత ఎక్స్పీరియన్స్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ ఎందుకు ఉండదని అడుగుతున్నారు. ఇది ఆప్టిమైజేషన్. ఐఫోన్ మీకు ప్రాసెసర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళే తయారు చేసుకుంటున్నారు, ప్రాసెసర్, ఈ సాఫ్ట్వేర్ ఎవ్రీథింగ్ వాళ్ళదే, ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. ఆండ్రాయిడ్లో అది మిస్ అవుతుంది. కానీ ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఐఫోన్ అంత రేంజ్ అయితే నేను చెప్పలేను, కానీ ఇంచుమించు ఈ రేంజ్కి అయితే వెళ్ళినాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఇప్పుడు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే చెక్ చేయండి, కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మనకి లోగాన్ ఐవీ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇతను ఫోన్కి అడిక్ట్ అయిపోయాడంట. రోజుకి ఒక 6 గంటల పైన ఫోన్ యూజ్ చేస్తాను నేను, దీన్ని తగ్గించుకోవాలని చెప్పేసి తను ఏం చేశాడంటే ఒక డంబుల్ పెట్టాడు, ఫోన్కి ఒక 2.5 kg డంబుల్ పెట్టేసి ప్లాస్టర్ చుట్టేసి వాడడానికి ట్రై చేశాడు. కాకపోతే అది వాడలేకపోతున్నాడు, అండ్ బ్యాక్ సైడ్ కెమెరాను కూడా అది బ్లాక్ చేస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఇతనే ఒక సపరేట్ కేస్ తయారు చేద్దామని చెప్పేసి మనకి పాత ఫోన్స్ ఉంటాయి, మీరు చూస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, రెట్రో ఫోన్స్. సో ఈ డిజైన్లో ఒక కేస్ తయారు చేసుకున్నాడు. ఇది స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశాడు, 2.7 kgs వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ దీనిలో పెట్టేశారు అనుకోండి, ఫోన్ వెయిట్తో కలిపి దగ్గర అది ఒక 3 kgs అనుకోండి, అది క్యారీ చేయాలి అతను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోన్ అలానే క్యారీ చేస్తూ ఉన్నాడు. సో ఇట్లా వాడడం వల్ల తను 2 గంటల కంటే ఎక్కువసేపు నేను రోజు ఫోన్ వాడలేకపోతున్నాను, దీనివల్ల నా ఫోన్ అడిక్షన్ చాలా వరకు తగ్గిందని చెప్పేసి పోస్ట్ పెట్టాడు. అండ్ ఇతనికి చాలా మంది కంపెనీస్ కాంటాక్ట్ అవుతున్నాయి అంట. ఈ కాన్సెప్ట్ బాగుంది, మన ఇద్దరం కలిసి దీని పేటెంట్ తీసుకున్నాం, మనం ఈ కేసులు తయారు చేసి మార్కెట్లో అమ్ముదామని చెప్పేసి చాలా మంది ఇతన్ని అప్రోచ్ అవుతున్నట్టు చెప్తున్నారు. బెంగళూరులో ఇప్పుడు రీసెంట్గా పండగ హాలిడేస్ వచ్చినాయి, పిల్లలు ఇంటికి వస్తూ ఉంటారు, ప్రశాంతంగా పడుకుంటా ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళకి ఎక్కువసేపు పడుకున్నాం అనుకోండి, 10-11 దాకా పడుకోవడం అలవాటు అయిపోద్ది పిల్లలకి. సో అలా పడుకుంటే పెద్దవాళ్ళకి నచ్చదు కదా. మామూలుగా అయితే ఏం చేస్తూ ఉంటారు, వచ్చి లాగుతుంటారు దుప్పట్టని, లేకపోతే వాటర్ పోయడం మొహాన, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళమ్మ కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించింది, బ్యాండ్ మేళం తీసుకొచ్చింది ఇంట్లోకి, పీపీ డుమ్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చేసి వాళ్ళ రూమ్లోకి తీసుకొచ్చి వాయించింది. భజంత్రీలు ముగించగానే పాపం పిల్లలు లేచి కూర్చున్నారు. సో ఇది బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ఇంటర్నెట్లో. సో ప్రజెంట్ ఇలానే ఉంది చాలా ఇళ్లలో సిచ్యువేషను. సో మ్యాక్సిమం ఇది ఫాలో అవుతారు అందరూ, పీపీ డుమ్ని తీసుకొచ్చేసి లేపడానికి. అంత లేదా అంత బడ్జెట్ ఖర్చు పెట్టరు, మన సైడ్ అనుకున్న బేకడమే ఫస్ట్, లేకపోతే ఒక తనుదంతా లేచి కూర్చోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఏఐ కంటెంట్ నుంచి ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఏదైనా మీరు ఏఐ కంటెంట్ క్రియేట్ చేయడం, ఆయన ఫేస్ యూజ్ చేసి కానీ అండ్ ట్రోల్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఏఐ రిలేటెడ్ ఏదైనా యూజ్ చేశారనుకోండి, చిరంజీవి గారి ఫేస్ యూజ్ చేసి, అది పనిషబుల్ కిందకు వస్తుంది లా ప్రకారం. సో మీరు శిక్ష అర్హులు అవుతారు అనమాట. సో ఇలా కోర్టు అయితే ఆర్డర్ అయితే ఇచ్చింది. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, చాలామంది ఫన్ కోసం కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి చేసేటప్పుడు ఆలోచించి చేయండి, జైలుకి వెళ్తారు అయితే. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. వీకెండ్లో మన ఛానల్ వచ్చిన వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయొచ్చా. Xiaomi 17 Pro Max ఉంటుంది, HyxNOS 16 ఫీచర్స్ ఉంటాయి. ఒకవేళ OnePlus ఫోన్స్ యూస్ చేస్తున్నారు చూడండి, చాలా బాగున్నాయి HyxNOS 16లో ఫీచర్స్ కొన్ని. ఇక్కడ నుంచి చెక్ చేయండి వీడియోస్. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.